హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ మిల్ మేకర్ మసాలా కర్రీ. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామా. మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి. ఇప్పుడు ఇట్లా ఒక జార్ తీసుకోండి. జార్లో స్పైసీకి తగ్గట్టు కొన్ని లవంగాలు తీసుకుందాము. అలానే చెక్క కూడా వేసుకుందామండి. చెక్క లవంగా వేసుకుందాము. అట్లానే అల్లం వెల్లుల్లి ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో టమోటాలు వేసుకుందామండి. టమోటా వేసుకొని కూడా ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. మనము ప్యూరీ అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అట్లా 4-5 పొంగులు రాగానే మనము మిల్ మేకర్స్ వేసుకుందామండి. ఇప్పుడు అదిగోండి మిల్ మేకర్స్ వేసాను. ఆ వేడికి మంచిగా ఉడికిపోతాయండి. 2-3 పొంగులు రాగానే తీసేసేయండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకోండి. బాండీలో ఆయిల్ పోసుకోండి. లవంగాలు, దాంట్లో ఆల్రెడీ లవంగాలు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. స్పైసీకి తగ్గట్టు లవంగాలు, కొంచెం పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి చీల్చుకోండి. పులిహోరకి ఎలా అయితే చేసుకుంటామో అలా చీల్చుకొని వేసుకోండి. అట్లానే ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు వేసుకోండి. గ్రేవీకి సరిపడా వేసుకోండి. మీకు ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటున్నారో అంత గ్రేవీ, అన్ని ఉల్లిపాయలు ఎక్కువ పెంచుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది. వేసుకొని గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందామండి మొత్తం రెండు కూడా. ఇప్పుడు చూడండి అదిగోండి గోల్డ్ షేడ్ వచ్చింది. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం. మనం ఒకసారి కలిపుకుందాం మొత్తం కూడా. అలానే మనం పట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకున్నానండి నేను. ఆ ప్యూరీ అంతా వేసుకొని కలిపుకుందాం. మళ్ళీ ఒకసారి కలిపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గబెడదామండి. చూడండి ఇప్పుడంతా అదిగోండి ఆయిల్ అలా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం మనకి లిక్విడ్గా రావాలి. ఇది గట్టిగా అయిపోయింది కాబట్టి లిక్విడ్ రావాలి. సో మనం ఏం చేద్దామంటే కొంచెం వాటర్ పోసుకొని గ్రేవీగా తెచ్చుకుందాం. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని దాన్ని గ్రేవీ తెచ్చుకుందామండి. ఇదిగోండి ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత కొంచెం కారం వేసుకుందాము, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్. ఇప్పుడు మొత్తం కూడా కలిపుకోండి. ఇందాక మనం ఉడకబెట్టుకున్న మిల్ మేకర్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి. దాంట్లో మొత్తం వేసేసుకొని కలిపుకుందామండి ఒకసారి. మంచిగా మొత్తం ఆ గ్రేవీ అంతా పట్టాలండి. ఒకసారి మంచిగా కలిపుకుందాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గబెడదామండి. ఇప్పుడు అదిగోండి చూడండి మగ్గిపోయింది. లాస్ట్లో మనం దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర అయిపోయింది, మీరు కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకుందామండి. అంతే అండి, కమ్మటి మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.